ఎవ్రీ ఇయర్ మామ్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ అవేర్నెస్ డే సెలబ్రేట్ చేస్తాము. అసలు ఈ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే టు బ్రేక్ ద స్టిగ్మా అబౌట్ సెక్షువల్ హెల్త్. చాలామంది ఏంటంటే సెక్షువల్ హెల్త్ గురించి కానీ రీప్రొడక్టివ్ హెల్త్ గురించి కానీ బయటకు వచ్చి మాట్లాడడానికి చాలామందికి మొహమాటం, సిగ్గుతో చాలామంది బయటికి రారు. సో ఈ స్టిగ్మాని బ్రేక్ చేయడానికి ఈరోజు ఇక్కడ మేము సేఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సుజాత మేడం వాళ్ళ టీమ్ ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్లీ 2021 నుండి ఈ సేఫ్ ఫౌండేషన్ మేడం నడుపుతున్న విధానం అండ్ ఫీమేల్ సేఫ్టీ కోసం వాళ్ళు వర్క్ చేస్తున్న పద్ధతి, అంటే వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్కి మేడం వాళ్ళ టీమ్కి వెరీ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. యాక్చువల్లీ ఈ రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ అవేర్నెస్ డే అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఏంటంటే చాలా మందికి అవగాహన లేక, అంటే పర్సనల్ హైజీన్ కానీ వాళ్ళకి పీరియడ్స్లో వాళ్ళ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అనే అవగాహన లేక చాలామంది ఎస్పెషలీ లో సోషో ఎకనామిక్ గ్రూప్స్లో కానీ ప్యాడ్స్ కూడా కరెక్ట్గా యూజ్ చేయడం వాళ్ళకి తెలియక ఎన్నో సెక్షువలీ అంటే రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్ అండ్ అర్లీ సెక్షువల్ యాక్టివిటీ వల్ల సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ లైక్ హై రిస్క్ ఆఫ్ హెచ్ఐవి కానీ, వాళ్ళల్లో రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్సిడెంట్స్ అనేది పెరగడం మనం చూస్తున్నాం. దానికోసం మనం ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. మెన్సెస్ అప్పుడు ఫీమేల్స్ ఆర్ గర్ల్స్ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ని ప్రివెంట్ చేయడానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మేము క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే సర్వైకల్ క్యాన్సర్ మీద చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము క్రియేట్ చేశాము. సర్వైకల్ క్యాన్సర్కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్. సో అంటే అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ద్వారా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎంత ఎర్లీ ఏజ్లో వాళ్ళకి వాళ్ళ బాడీ గురించి, అంటే మన రైట్స్, మన బాడీ మన రైట్, మన సెక్షువల్ రైట్స్ గురించి అవగాహన కల్పించడం ఎంత ఇంపార్టెంటో ఇది అందరి బాధ్యత. సో ఈరోజు మేము ఇక్కడ ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాము. అండ్ ఈ ప్రోగ్రాంలో భరోసా టీమ్, షీ టీమ్స్ అండ్ ఆల్సో సైకాలజిస్టులు, లాట్ ఆఫ్ NGOs హ్యావ్ కమ్. అంటే అపార్ట్ ఫ్రమ్ సెక్షువల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా ఎంత ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మనం ఎన్నో మెంటల్ హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం. డిప్రెషన్, యాంగ్జైటీ, బాడీ షేమింగ్ కానీ, ఐడెంటిటీ ఇష్యూస్ కానీ, ఇలా చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఇక్కడ ఒక హోలిస్టిక్ అప్రోచ్, డాక్టర్తో పాటు అదర్ డిపార్ట్మెంట్, షీ టీమ్స్ కానీ వాళ్ళ అండ్ సైకియాట్రిస్టులు కూడా ఈరోజు సైకాలజిస్టులు వచ్చి వాళ్ళ మెంటల్ హెల్త్ వెల్బీయింగ్కి కూడా అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సేఫ్ ఫౌండేషన్ టీమ్కి చాలా ధన్యవాదాలు. ఇలానే ఎన్నో యాక్టివిటీస్ ఇంకా ఫ్యూచర్లో మామ్ ఐవీఎఫ్ ద్వారా కంటిన్యూ చేయాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.